మా రిలేటివ్స్ లోనే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ కూడా ఉంది వాళ్ళ పేరెంట్స్ ది. ఈ డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అన్ని స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేశారు. అందులో ఉన్న అమౌంట్ మొత్తం ఖాళీ చేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. బట్ రోజు జరుగుతున్నాయి కదా ఈ పరిస్థితి అంటున్నాను. మరి అదే కదా ఇప్పుడు మనం చెప్తే అందరికి ఇంపల్సివ్ ఉంటారు, అంటే క్విక్ మనీ కావాలి, మీరు అంటారు కదా డొపమైన్ కావాలి రెగ్యులర్ గా. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బోరింగ్ గేమ్. నీకు ఎక్సైట్మెంట్ డబ్బులు రావు, అది నచ్చదు, నీకు చేత కదా అంటారు, నీకు అనాలిసిస్ రాదంటారు. అది చేసి ఏం సాధించారంటే ఎవరి దగ్గర లేదు. 5 years CAGR చేయండి, 10 years CAGR చేయండి, కాంపౌండ్ రిటర్న్ ఎంత వచ్చింది. యూ కంపేర్ విత్ ఎనీ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి అక్కర్లా, ఒక మ్యూచువల్ ఫండ్ తీసి ఒక కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ తీస్తే మీకు గూగుల్లో వస్తుందిగా, ఆ కేటగిరీ యావరేజ్ రిటర్న్ తీసుకోండి. యావరేజ్ నాట్ ది బెస్ట్. స్టిల్ యూఆర్ అట్ 14% రిటర్న్ ఆఫ్ ది లాస్ట్ 10 years. మనం 12 చెప్తున్నాం కదా, అంతకంటే స్టాక్స్లో పెట్టారు తెచ్చారా. 10 లక్షలు పోటీ 1 లక్ష ఇస్తే మళ్ళీ సంపాదిస్తా అంటాడు, 1 లక్ష ఇస్తే సంపాదిస్తా, నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటాడు. ఇక అది మారదు యాటిట్యూడ్. సో దానికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.